అన్న మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ సమస్య ఏంటన్నా? మా పేరు జనార్దన్. నేను నిరుద్యోగ బస్సు యాత్ర చేసిన. నేను కన్వీనర్ను కాదు, కానీ రియాజ్ కన్వీనర్. నేను కన్వీనర్ అనే చెప్పుకుంటాను, ఎందుకంటే మమ్మల్ని నిండా ముంచిన వ్యక్తి రియాజ్ సారు, మమ్మల్ని నిండా ముంచిన వ్యక్తి బల్మూరి వెంకటు. ప్రభుత్వం వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంది నిరుద్యోగ సమస్యలు తెలియాలని. సరే, ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు నేను మీడియా ముందు మాట్లాడుతున్నా. రేపు ఈ ఒక 2-3 నెలల్లో నేను కనిపినా కూడా తెలియదు. మా మీద భౌతిక దాడులు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. మా మీద అడ్డమైన కేసులు పెట్టి మమ్మల్ని, మా కుటుంబాలను చిందరవందరం చేయడానికి కూడా ప్లాన్లు చేస్తున్నారు. దాడులు ఎవరు చేస్తున్నారు? కేసులు మాకు ఎందుకు చేస్తున్నారంటే మమ్మల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసేటట్టు వీళ్ళు ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మీరు నిరుద్యోగులు ఎంతమంది ఉంటారు? ఒక 500 మందే బయటకు వస్తారు. ఎవడు చేస్తాడు మాకు తెలియదా? మీరు చేసేది ఎవడు చేసేది తెలియదా? మీరు ఎక్కడ ఉంటున్నారు? ఏ స్టడీ హాల్లో చదువుతున్నాడు? ఎవడే వీడియో చేస్తున్నాడు? ఎవడెవరిని కలుస్తున్నాడు? ఎవడేం మాట్లాడుతున్నాడు అంటున్నారు. అందుకే ఏదైనా చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఉండదు. మాకున్నటువంటి ఒక ఏదైతే ఒక థ్రెట్స్ ఉన్నాయో వాటిలో భయపెట్టేటట్టు మాట్లాడుతున్నారు. ముందు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం. మా ప్రధానమైనటువంటి సమస్య ఒకటే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము తెచ్చుకున్న ప్రభుత్వం, మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం, ఇది బీసీ మైనారిటీల ప్రభుత్వం. మేము ఈ ప్రభుత్వాన్ని కూలదలుచుకోలేదు. మేము ఈ ప్రభుత్వం మీద కుట్ర చేయట్లేదు. ఆ ప్రభుత్వం మాకు మోసం చేసిందని వచ్చినాం. కానీ మేము ఏదైతే కళలు కన్నామో కాంగ్రెస్ వస్తే మా కళలు నెరవేరుతాయని గ్రూప్ 1లో 1:100 ఇస్తానని చెప్పారు బట్టి గారు. ఆ రోజు అది ఇవ్వలేదు. దాని తర్వాత వీళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచుతున్నారు, అది పెంచలేదు. ఆ రోజు బట్టి గారే అసెంబ్లీలో నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇక వినండి. గ్రూప్ 1 సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకా చూడండి మీరు, ఇదొక్కటే కాదు. ఇవాళ మాకు నిరుద్యోగుల ప్రతినిధులు అని చెప్పుకున్నటువంటి రియాజ్ కూడా గతంలో ఇగో ఇది చెప్పిండు. ఆయన 1:100 ఇవ్వడం వల్ల ఎవరి అవకాశాలు ఎవరు గుంజుకోవట్లేరు, ఇది నిజమైనటువంటి సమస్య అని చెప్పిండు ఆయన మాటలు ఇవి. ఇప్పుడు ఈరోజు ఈయన ఏమంటున్నాడంటే, నిన్న ఒక పెద్దల కళ్ళకి వెళ్ళి మేము కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే అసలు ఏమీ లేదు, అవసరం లేదు, 1:50 మీరు ఏదైతే పెట్టుకున్నారో నోటిఫికేషన్ అటనియండి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాల్సిన అవసరం లేదు, మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు కదలన్నట్టు వాళ్ళకు సంకేతాలు ఇస్తున్నాడు. వాళ్ళ ముంగట అందరి ముంగట మాట్లాడుతున్నాడు. ఈయన రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నాడు. మేము ఆ రోజు వచ్చింది ఎందుకు, అదే ఉద్యోగాలు పెరగవని చెప్పేస్తే మేము రాసుకొని ఆ రోజు వెళ్ళిపోయేటోళ్ళం. ఈ 1 year వరకు మాకు ఆర్థిక భారాలు ఉండకపో, పిల్లలు ఇబ్బంది పడేటోళ్ళు కాదు, తల్లిదండ్రుల బంగారాలు, అక్క చెల్లెల బంగారాలు కుదవబెట్టుకొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉండకపో, ఇంత ఆర్థిక భారం మీద పడకపో, వెళ్ళిపోయేటోళ్ళం. ఈరోజు మమ్మల్ని నమ్మించి గొంతుకొచ్చి కాంగ్రెస్ రాగానే మీకు ఉద్యోగాలు పెంచుతాం, 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2లో పెంచుతాం, ప్రతి పోస్టు కూడా ఇప్పుడు మీకు కలుపుతాం, ఒక్క సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్లు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నారు. 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలల్లో మిగతా ఉద్యోగాలు ఎట్ట నింపుతావు? ఎట్ట నమ్మాలి నిన్ను? ఇవాళ మాకున్నటువంటి పోస్టులు ఒక 2000 పోస్టులు పెంచలేను, 2 లక్షలు ఎట్లా నింపుతావు? కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ గ్రూప్ 1లో 1:100 తీయాలి ప్రిలిమ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి. డిఎస్సికి కూడా పాపం పక్క రాష్ట్రంలో 16,000 ఇచ్చిర్రు, వీళ్ళు పెంచింది 5,000. ఇప్పుడు తొందర ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఇవాళ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఇది నిరుద్యోగుల ప్రభుత్వం తరపు సమాజం పట్ల మేము మాట్లాడాలి. ఇవాళ స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి? ఒక పిల్లోడికి, ఎల్కేజీ పిల్లోడికి ₹1,00,000 ఫీజులు ఉన్నాయి. ఇవాళ నువ్వు స్కూల్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నావు, ఇంతవరకు ఫీజుల పైన రెగ్యులేషన్ తీసుకొచ్చినవా? కాబట్టి ఇవాళ చిన్న కుటుంబాలకు, ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు, ఒక ఆర్థికంగా లేమి ఉన్నటువంటి కుటుంబాలకు ఇలా విద్య అనేటువంటి భారంగా ఉన్నది. ఆ విద్య మంచిగా ఉండాలంటే గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్స్ ఉండాలి. కాబట్టి నువ్వు ప్రమోషన్స్ ఇచ్చి ఉన్న వేకెన్సీస్ ఎన్ని రైజ్ అయితే అన్నిటిని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ నోటిఫికేషన్కి యాడ్ చేయాలి. కొద్దిగా వాళ్ళకు కూడా చదువుకున్న వెసులుబాటు ఇవ్వాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచి ఈ 2 కామన్ సిలబస్గా ఉన్నటువంటిది డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టాలి. గ్రూప్ 1లో 1:100 తీసేసి అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టాలి. గ్రూప్ 1 అక్టోబర్, గ్రూప్ 2, గ్రూప్ 3 డిసెంబర్లో పెట్టేసేయాలి. డిఎస్సి వాళ్ళకు కూడా చదువుకునే అవకాశం ఇచ్చేసి ఈ సంవత్సరంలో ఈ 10 సంవత్సరాలకు ఎవరైతే నష్టపోయారో ఆ కాలాన్ని మీరు తిరిగియలేరు. ఇప్పుడు ఏజ్ అయిపోతే నువ్వు 50 ఏళ్ళు పెడతావు, ఇప్పుడు 44 ఏళ్ళు ఉన్నాయి కదా, చాలా మందికి ఇచ్చినావు కదా. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఇది ఖచ్చితంగా ఇది సామాజిక అంశాలతో కూడా ముడిపడి ఉన్నటువంటి అంశము. మీరు ఎవడు బయటికి రావట్లేరు అనుకోవచ్చు, బయటికి రాకుండా చేసినటువంటి దగులు బాచీలు మీరే. మా ప్రభుత్వము నిరుద్యోగుల ప్రభుత్వము, మీరు బయటికి రావద్దు, మీరు చదువుకోరి, అన్నీ మేము చేస్తామంటారు. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే ఇచ్చారు కదా, నేను సీఎం దృష్టికి తీసుకుపోతా, సీఎం నోటీస్లో ఉందంటారు. వీటికి రాగానే టీఎస్పీఎస్సీ చేయాల్సిన పని చేస్తారు, హాల్ టికెట్లు పెట్టేస్తారు, ఇమీడియట్గా ఏముంది ఎగ్జామ్ కండక్ట్ చేపిస్తారు. వీళ్ళంతా మోసం చేస్తున్నారు.
కాబట్టి ఇక అందుకనే ఇంకా నిరుద్యోగులను వీటిలో మోసం చేయడం వల్ల మా ప్రభుత్వం అనుకొని ఉన్నారు కాబట్టి కొద్దిగా బయటికి రావడానికి లేట్ అవుతుంది. ఇక బయటకు వస్తారు. రేపు చలో సెక్రటరియట్కు ముట్టడిస్తాము. సెక్రటరియట్కి వచ్చి మా గోడు చెప్పుకుంటాం. నీ ప్రభుత్వం ఇంకో వేరే పార్టీలు చేసినట్టు గత ప్రభుత్వం పైన చేసినట్టు ఇంకా చేయట్లేం. ఎందుకంటే ఇది మా ప్రభుత్వాన్ని ఇంకా ఉన్నాం. కానీ మా ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుందని మీకు గట్టిగా చెప్పడానికి, మేము మోసపోయినామని చెప్పడానికి, నీ దగ్గరకు విషయాలు చేరట్లేవని చెప్పడానికి చలో సెక్రటరియట్కి వస్తున్నాం. మీ అడుగులు మాకు దూరంగా పడుతున్నాయి కాబట్టి మేమే మీ వైపు అడుగులు వేస్తున్నాం సెక్రటరియట్కు. కాబట్టి నిరుద్యోగులారా రేపు అందరు చలో సెక్రటరియట్కి రావాలి. మనం శాంతియుతంగా మన సమస్యలు మన ముఖ్యమంత్రికి, మన అన్నకు, రేవంత్ అన్నకు చెప్పుకుందాం. వాళ్ళు ఏదైతే నమ్ముకొని మన మధ్యలో వారధులను పెట్టిర్రో వాళ్ళు మనల్ని మోసం చేసిర్రు. ఈ కాంగ్రెస్ మోసం చేసిందని నమ్మడానికి అలాంటి భూమిక ఏర్పరిచింది వాళ్ళే. కాబట్టి ఇప్పుడు జరిగిన పరిణామాలన్నిటిని చూస్తే కాంగ్రెస్ మోసం చేసిందని మేము చెప్తున్నాం. మేము మేము ఇక్కడే అశోక్ నగర్లోనే మేము చదువుకుంటున్నాము. అంటే నిరుద్యోగుల సమస్య ఏదైతే ఉందో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి అని చెప్పేసి మేమందరం ఆస్పిరెంట్స్ చదువుకుంటున్నాము మేడం. సో ఇప్పుడు ఏంటిదంటే చాలాసార్లు మేము ప్రజావాణికి ఒక 2 టైమ్స్ అయితే వచ్చాము. బట్ ఏంటిదంటే స్పందన లేదు. గవర్నమెంట్ కూడా ఆలోచించట్లేదు. అట్లీస్ట్ డిఎస్సిలో పెంచారు అండ్ గ్రూప్ 1లో కూడా పోస్టులు పెంచే కదా ఎగ్జామ్ నిర్వహించారు. కాబట్టి కనీసం ఆలోచించి మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నాము. కనీసం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అనేది లేదు.